రాష్ట్రంలో 1.5 పాపులేషన్ ఇప్పుడు ఒకప్పుడు 3 నుంచి 1.5 తీసుకొచ్చారు, పాపులేషన్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళా 3 వరకు పెంచమని లేదు, కనీసం 1.5 నుంచి 2 వరకు వెళ్ళాలి, 2.1కి వెళ్ళాలి. జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, నిరంతరం సమాజం పిల్లలతో కళకళలాడాలి, అన్ని వయసులుండే వాళ్ళు ఉండాలి, నేచర్ను కాపాడుకోవాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సమాజంలో సగం మీరున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, 50% జనాభా ఏమీ చేయకుండా వాళ్ళ ఇంటికే పరిమితం చేయడం ఏంటని. మూడో వాళ్ళ కంటే నేను 25,000 ఇస్తానని చెప్పి మీరు చెప్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, మీరేమో మీ ఆస్తులు 1,00,000 కోట్లు అని చెప్తారు. నా ఆస్తి ఎవరైనా చెప్పారు, నా ఆస్తి 1,00,000 కోట్లు అని మీరు అంటారు. మీ శ్రీమతి గారేమో మా వ్యాపారం సంవత్సరానికి 4,000 కోట్లు అంటారు. దీన్ని మీరు కానీ మీ కుటుంబం కానీ మీ అబ్బాయిలు కానీ ఎవరు పాటించరు కదా. ఎవరిని పాటించమంటున్నారు? మరి సామాన్యుల్ని పాటించమంటున్నారు. దేనికి? నేను 25,000 ఇస్తాను, మూడో వాడిని కనని అంటున్నారు. 25,000 ఇస్తే, మీరు 25,000 ఇస్తే ముగ్గురిని నలుగురిని కంటే సామాన్యులు మీ 25,000 కూడా ఇస్తారో? సూపర్ 6 సూపర్ హిట్ లాగా 25 ఇచ్చేసానయా పాత రోజుల్లో చెప్పారు. ఎవడై చెప్పేది? ఎప్పుడూ అయిపోయింది రుణమాఫీ. రుణమాఫీ అంటే మొత్తం కడతారండి. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? బేషరతుగా మొత్తం మాఫీ చేస్తానని. ఎలక్షన్ అయిపోయాక ఏం చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారు. విలేకరు, పాప అమ్మాయికి విలేకరు అడుగుతున్నాడు. ఈనాడు అతనే, అప్పుడు ఢిల్లీలో ఈనాడు విలేకరే, సార్ మరి ఇంకా అది మీరు ఇంకా మొత్తం వేయలేదు కదా సార్, ఇప్పుడు 1,00,000 ఎంతో వేసారు కదా సార్. ఎవడు చెప్పాడు? మైండ్ సెట్ మార్చుకోండి. ఎవడు చెప్పాడు? ఇంకా రుణమాఫీ ఎప్పుడూ అయిపోయింది రుణమాఫీ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సూపర్ 6 సూపర్ హిట్. రేపు 25,000 కూడా అదే కదా, పట్టే కదా. మీ పిల్లల కంటే నేను డబ్బులు ఇవ్వటం ఏంటా అని అనరా? అనరాంటాకి ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు కదా. మీ మాటలు నమ్మి ఈ దేవుడి తెలియాలి మీరు ఇస్తారో ఎగ్గొడతారో. మీ మాటలు నమ్మి పిల్లల కంటే ఆ పిల్లలకి మీరు రేట్లు కంట్రోల్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని దీర్ఘాలు తీసుకుని తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటి సరుకుల రేట్లు ఎంత, పాల రేట్ ఎంత లీటర్, ఇవాళ ఎంత? ఇంటి సరుకులు ఎంత ఆ రోజు, ఇవాళ ఎంత? ఆ రోజు కరెంటు బిల్లు ఎంత, ఇవాళ కరెంటు బిల్లు ఎంత కట్టాల్సింది, ఎంత కడుతున్నారు? చదువులు ఫీజులు ఎంత? ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు? మీరు నయా పైసా ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు? మరి ఎలా చదివించాలి రేపొద్దున పిల్లలందరినీ? అంటే నాకు అర్థమయ్యేది ఒకటే, ఏతావాత సామాన్యులు 4గురిని 5గురిని 3గురిని కనేసేస్తే వాళ్ళు ఆర్థిక బాధలు భరించలేక, పిల్లలకు చదువు చెప్పలేక, వాళ్ళని వానాకాలం చదువులు చదివించి 10వ క్లాసు ఇంటర్మీడియట్తో ఆపేస్తే, అంటే నాకు అర్థమైందంటే మీ డబ్బున్నోళ్ళ ఇళ్లలో ఇవాళ పనోళ్ళు తక్కువగా దొరుకుతున్నట్టున్నారు. సర్వీస్ సెక్టార్ కింద మీకు మనుషులు దొరకట్లా. జీతానికి పనిచేయటానికి, తక్కువ జీతానికి పనిచేయటానికి మనుషులు దొరకట్లేదు మీ డబ్బున్నోళ్ళ కన్నా నాకు అర్థమైంది. అందుకోసమని మీ డబ్బున్నోళ్ళందరి కోసం జనాల్ని మనుషులను ఎక్కువ కనమంటున్నారు. 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 4,000 కోట్ల సంవత్సరం వ్యాపారం జరుగుద్ది. మీరు కనరా ఎవరిని? చెప్పండి, మీ బంధువులందరికీ ఎంతమంది ఉన్నారు? ఇది తప్పు కదా అంటున్నాను. ఆచరించని ప్రజలను ఆచరించమని చెప్పటం ఎంతవరకు ధర్మం? ఇది చెప్పండి, తప్పు కదా ఇది. ఇవాళ ఇన్నిన్ని తప్పులు పాపాలు చేస్తూ మీరు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మందే గెలిచారు. 11 మంది గెలిచినా కూడా 1,100 మంది గెలిచినట్టుగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన దాన్ని బలంగా నమ్ముతారు. ఎవడు సార్ బలంగా నమ్మేది? ఎట్లు గడిగేది మీరే. కొవ్వు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేది మీరే. మళ్ళీ 6 నెలలు తిరగంగానే అసెంబ్లీకి వచ్చి ఎవడై చెప్పింది నేను జగన్మోహన్ రెడ్డి గురించి అన్నానా? నేను అనలేదు, టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను, నేను జగన్ ఏం అనలేదు అంటారు. ఇలా ఒకటే ఆరా? మీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే కదా సార్. ఎవరి అబద్ధాలు? మీరు అన్నది నిజం, మీరు అన్నది నిజం. మేము 11 మంది మాత్రమే గెలిచినప్పటికి కూడా 1100 కాదు 11,000 మంది మేము గెలిచినంత దమ్ముగానే ఇవాళ రాజకీయం చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారు.
మీరు తెలిసి అన్నారో తెలియకన్నారో ఎటకారంగా అన్నారో 1100 కాదు 11,000 మంది మేము గెలిచినామన్న ధైర్యంతోనే ఇవాళ మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం. మాలో నిజాయితీ ఉంది, మేము మాట్లాడే మాటలో ప్రతిదీ ఆధారం ఉంది, ప్రతి కాగితానికి ఆధారం ఉందనేటువంటి ఆత్మస్థైర్యంతో మేము మాట్లాడుతున్నాం. నిజాయితీనే మా ధైర్యం, మీ అబద్ధాలు, మీ అసత్యాలు, మీ తప్పులే మా ధైర్యం. పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక విధ్వంసం అంటారు. ఎవడ ఆర్థిక విధ్వంసం? పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురు చేసేది ఆర్థిక విధ్వంసమా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,31,000 కోట్ల రూపాయల్లో 2,70,000 కోట్ల రూపాయలు సరాసరి నేరుగా ప్రజల ఖాతాలోకి ఏదో ఒక రూపాయన డబ్బులు వేశారు. అదొకటే కాదు, పోర్టుల నిర్మాణం 6,000 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో, సుమారుగా 7,000 కోట్ల రూపాయలతో సచివాలయ భవంతుల నిర్మాణం, సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే హెల్త్కి సంబంధించినటువంటి బిల్డింగ్ల నిర్మాణంలో కానీ లేదా హెల్త్ని అద్భుతంగా హాస్పిటల్స్ని రెనోవేట్ చేయడంలో కానీ ఎంత మార్పు ఇచ్చాడు. పాఠశాలని 48,000 పాఠశాలలు ఉంటే 16,000 పైచిలుకు పాఠశాలని మార్చి చూపించాడు. కేజ్రీవాల్ 800 పాఠశాలనే మార్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 16,000 పాఠశాలని మార్చి చూపించాడు. సాంకేతిక నైపుణ్యాన్ని వారికి అండగా ఇచ్చాడు. డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో చదివేవాడు తయారయ్యేట్టుగా తర్ఫీదు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. మీరు వచ్చి సర్వనాశనం చేశారు. ఈ రోజుకి మీరు చెప్తున్నారు, ఈరోజు కూడా అసెంబ్లీలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్ అని. వచ్చి పాపం కదా మీది అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగేదాకా కూడా 7 లక్షల చిల్లర కోట్లు, మొత్తం రాష్ట్రం అప్పు అంతా కలిపి 7 లక్షల చిల్లర కోట్లని మీ పయ్యావుల కేశవ్ గారు మొదటి బడ్జెట్లో చెప్పాడు. ఆయన మీరు ఇవాళ జగన్ ఒక్కడే 5 ఏళ్లలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. తప్పు కదా సార్ ఇదంతా? చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అంట 11.75% గ్రోత్ రేట్ వచ్చిందని చెప్పని నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి 11.75% అంత గ్రోత్ రేట్ ఉంటే ఇన్ని అప్పులు ఎందుకండి? అప్పులు ఎందుకని అడుగుతున్నా. ఇప్పటికే మీరు 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు. జగన్ గారు 5 ఏళ్లు పాలించి 3,31,000 కోట్లు తెస్తే ఇవాళ మీరు ఒక్క ఈ 22 మాసాల్లో 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఎవరిది విధ్వంసం? మీదా మాదా? ఆర్థిక విధ్వంసం ఎవరిదండి? ఎందుకు అప్పులు చేస్తున్నారు కూడా ఎవరికి చెప్పరు.